2025లా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వాయిలేజ్. ఇంజన్ లేదు ఆ షిప్కి, ఐరనే లేదు, అసలు డీజిల్ అసలే లేదు, పెట్రోల్ అసలే లేదు, ఫ్యూయలే లేదు. భారత్ ఒక సైలెంట్ వుడన్ షిప్ అరేబియన్ సీలకు పంపింది. ప్రపంచాన్ని మొత్తం షాక్ చేసింది. ఇది ఒక మూవీ కాదు, ఇది మైథాలజీలు కూడా కాదు, ఇది ఒక రియల్ జర్నీ, రియల్ వాయేజ్. అండ్ పురాతన ఏన్షియంట్ సనాతన తెలివితేటలతో అలలతో అల్లుకపోయి మమేకమై జర్నీ చేసిన షిప్ పేరు ఐఎస్వి కడిగిని. అది అలల మీద పోతున్నప్పుడు సముద్ర అలల మీద వచ్చే గాలులకు అది ఎట్లా బెండ్ అయింది తెలుసా ఫ్రెండ్స్? ఒక బాగా గాలి వస్తే ఒక గడ్డి ఇట్లా బెండ్ అవుతుంది చూడు, ఫ్లెక్సిబుల్ అయ్యి. ఆ పాట ఉంటుంది కదా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అని. ఇన్ని అపజయాల తర్వాత ఇవాళ భారత్ తన పిలుపును మీకు పరిచయం చేస్తుంది. ఏంటి గిరీష్ భారత్ మాత ఫోటో పెట్టినావు, అది కూడా ఆనందంగా ఉన్నది భారత్ మాత. అండ్ ఏదో షిప్ పెట్టినావు, పురాతన సనాతన షిప్ కనిపిస్తున్నది, మన ఓం సింబల్ కనిపిస్తున్నాయి, జబర్దస్త్ కనిపిస్తున్నాయి, భారత్ ఏదో యాత్రకు మొదలవుతున్నదేమో ఎక్సెట్రా ఎక్సెట్రా అని మీకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చెప్పింది అనుకో, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వాయేజ్ 2025లా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వాయిలేజ్. ఇంజన్ లేదు ఆ షిప్కి, ఐరనే లేదు, అసలు డీజిల్ అసలే లేదు, పెట్రోల్ అసలే లేదు, ఫ్యూయలే లేదు, ఇంజన్ సప్పుడు కూడా లేదు. ఇంజన్ లేకపోతే ఇంజన్ సప్పుడు వెనక్కి వస్తుంది. ఎప్పుడైతే ప్రపంచం మొత్తము పెద్ద పెద్ద ఐరన్ షిప్ల మీద ఆధారపడి ఉందో, న్యూక్లియర్ సబ్మెరీన్ల మీద ఆధారపడి ఉందో, స్టీల్ వార్షిప్ల మీద ఆధారపడి ఉందో, భారత్ ఒక సైలెంట్ వుడన్ షిప్ అరేబియన్ సీలకు పంపింది. ప్రపంచాన్ని మొత్తం షాక్ చేసింది. ఇది ఒక మూవీ కాదు, ఇది మైథాలజీలు కూడా కాదు, ఇది ఒక రియల్ జర్నీ, రియల్ వాయేజ్. ఆ రియల్ జర్నీ, రియల్ యాత్రల రియల్ సేలర్స్ ఉన్నారు, రియల్ సముద్రాలల్లా ఈ జర్నీ చేసిండ్రు. ఏమైంది గిరీష్, యాక్చువల్లీ ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, December 20 పోర్బందర్ టు మస్కట్ అరేబియన్ సముద్రం కోస్ట్ ఆఫ్ గుజరాత్ నుంచి ఒక షిప్పు ఒమన్కి బయలుదేరింది. దానికి ఇంజన్లు లేవు, ఐరన్ మూలలు లేవు, స్టీల్ బోట్లు లేవు, పొగ అసలే రాదు ఇంజన్ లేకపోతే. కేవలం గాలి, అలలు అండ్ పురాతన ఏన్షియంట్ సనాతన తెలివితేటలతో అలలతో అల్లుకపోయి మమేకమై జర్నీ చేసిన షిప్ పేరు ఐఎస్వి కడిగిని. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ఐఎస్వి కడిగిని. ఇదే షిప్ కంప్లీట్ ప్రపంచాన్ని స్టన్ చేసింది. మోడర్న్ సైన్స్ ఏమని చెప్తుంది అంటే, ఇది ఇంపాసిబుల్ బాస్, నువ్వు పోలేవు. ఇలా టోటల్ నావల్ సిస్టమ్ ఎట్లా బిలీవ్ చేస్తుంది అని అంటే, నీకు ఎంత మెటల్ పెడితే షిప్కు అంత స్ట్రెంగ్త్ వస్తుంది అని చెప్పి మాట్లాడతారు, ఎంత రిజిడిటీ ఉంటే అంత మోర్ సేఫ్టీ వస్తుంది అని చెప్పి మాట్లాడతారు. బట్ ఇండియా, భారత్ ఒక కొత్తది ప్రపంచానికి పరిచయం చేసింది, ఆలోచింపజేసేటట్టు ఆశ్చర్యం చేసింది. అంటే భారత్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఇక రాను అననే ఒక మెసేజ్ ప్రపంచానికి ఇచ్చింది. భారత్ యొక్క ఫ్లెక్సిబిలిటీని సముద్రాలకు పరిచయం చేసింది. భారత్ యొక్క పురాతన సనాతన తెలివితేటలు ఏవైతే ఉండే చూడు, విచ్ వీ కాల్డ్ యాజ్ వేవ్ ఫిజిక్స్ రాకముందే నా సనాతనానికి వేవ్ ఫిజిక్స్ తెలుసు. నువ్వెంత, నీ రాత ఎంత, నువ్వా మా సనాతన ధర్మానికి చెప్పే అంత అని చెప్పి ఒక సవాల్ విసిరింది భారత్. ఏమైంది గిరీష్ అనంటే, ద ఏన్షియంట్ టెక్నాలజీ, ఐరన్ లేదు, పెద్ద మెగా కంప్యూటర్ సైన్స్ ఇంటెలిజెన్సు లేదు, తనకాయ్ టెక్నిక్ అని అంటారు. దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? తనకాయ్ టెక్నిక్ అంటే స్టిచ్చింగ్, కుట్టుడు, వెల్డింగ్ కాదు, స్టిచ్చింగ్, కుట్టుడు. అదే ఐఎన్ఎస్ కడిగిని స్టిచ్ చేసి తయారైన షిప్ ఇది. వుడన్ ప్లాంకులు కంప్లీట్గా కోకోనట్ ఫైబర్ రోప్స్తోని కుట్టడం జరిగింది. అల్లిండ్రు, న్యాచురల్ గమ్లతోని సీల్ చేసిండ్రు, రెజిన్స్తోని దాన్ని జుడాంచిండ్రు. ఏ సనాతన్ కా జోడ్ హే భయ్, టూటేగా నై అని చెప్పి అలల మీద పోయింది. అది అలల మీద పోతున్నప్పుడు సముద్ర అలల మీద వచ్చే గాలులకు అది ఎట్లా బెండ్ అయింది తెలుసా ఫ్రెండ్స్? ఒక బాగా గాలి వస్తే ఒక గడ్డి ఇట్లా బెండ్ అవుతుంది చూడు, ఫ్లెక్సిబుల్ అయ్యి. ఆ పాట ఉంటుంది కదా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అని. ఇన్ని అపజయాల తర్వాత ఇవాళ భారత్ తన పిలుపును మీకు పరిచయం చేస్తుంది. ఒక గడ్డి ఉంటుంది ఇట్లా, మీరు పెద్ద గడ్డి తీసుకోండి, పెద్ద ఇట్లా గాలి వస్తే ఏం చేస్తుంది, అయితే ఇట్లా బెండ్ అవుతుంది. అదే నువ్వు ఒక ఐరన్ రాడ్ని పెట్టి ఇట్లా అది ఇరిగిపోయే ప్రయత్నం చేస్తుంది, బికాజ్ అది రిజిడ్ ఉంటుంది. అంటే అలలకు బెండ్ అయ్యే తత్వం ఈ కొబ్బరి నారకున్నది.
కంప్లీట్గా సీల్ చేసే తత్వం ఆ భారత్ యొక్క సనాతన న్యాచురల్ గమ్స్కున్నది. అబ్జర్వ్ చేసే, షాక్ని అబ్జర్వ్ చేసే శక్తి ఉన్నది. ఇది పెద్ద పెద్ద తుఫాన్లను కూడా తట్టుకునే శక్తి ఉన్నది. ఎందుకంటే గడ్డిలాగా స్ట్రెస్ని యాక్సెప్ట్ చేసే తపస్సు ఉన్నది. ఐరన్ క్రాక్ అవుతుంది, మేము అల్లుకపోతాం అని చెప్పి అది అలల మీద పోతూనే ఉన్నది. మోడర్న్ సైన్స్ దీన్ని వ్యాలిడేట్ చేస్తుందా లేదా నాకు తెలియదు. నా ఏన్షియంట్ భారత్ని, ఏన్షియంట్ విజ్డమ్ అని అంటే ఒక మోడర్న్ ప్రూఫ్ ఇవ్వాలి. నువ్వు నమ్మకపోవచ్చు కొంతమంది, బట్ ఇది అలా సేల్ చేసి వచ్చింది. అంటే వచ్చిందంటే ఉన్నదో లేదో నాకు తెలియదు, సేల్ అయితే బరాలు చేసింది, ఓమన్ దాకానైతే పోయింది. ఇది ఒక గెస్ వర్క్ కాదు, ఇది ఒక గెస్ వర్క్ కాదు ఫ్రెండ్స్. ఏదో వచ్చి ఏదో ఇట్లా పెట్టి ఎక్స్పెరిమెంట్ చేసింది కాదు. ఐఐటి మద్రాస్ సైంటిస్టులు చేసిండ్రు ఇది. ఐఐటి మద్రాస్ సైంటిస్టులు చేసిండ్రు. హైడ్రోడైనమిక్స్ చదివిండ్రు, స్టెబిలిటీని టెస్ట్ చేసిండ్రు, మన దీన్ని ఏమంటారు ఫ్లెక్సిబిలిటీ యొక్క అడ్వాంటేజ్లను వ్యాలిడేట్ చేసిండ్రు. దాని తర్వాత ఏన్షియంట్ ఇండియన్ షిప్ బిల్డర్ల యొక్క టెక్నాలజీని వరల్డ్ క్లాస్ ఇంజనీర్లతో పెట్టి ఐఐటి మద్రాస్ దీన్ని అలల మీదికి అల్లుకపో అని చెప్పి వదిలేసింది. ఈ డిజైన్ ఎడికైనా వచ్చింది గిరీష్ అని చెప్పి మీరు ప్రశ్నిస్తారొచ్చు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒకడు ఉన్నాడు, నేను ఆయన పేరు తీసుకోవద్దు అనుకున్నా కానీ ఇప్పుడు తీసుకుంటా. ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకుంటావు కదా బ్రదర్ను. ఆ ప్రపంచ యాత్రికుళ్ళల్లో నీకు పైసలు వచ్చిన తర్వాత దేశాన్ని దూషించే, ధర్మాన్ని దూషించే, జీడిపి పడిపోయినా జయ శ్రీరామ్, నీ రూపాయి పడిపోయినా జయ శ్రీరామ్, నీ గుడిల మీద నీకు బూతు బొమ్మలే కనిపించినాయి. ఎందుకంటే నీకు నీ పెంపకంలో బూతులే కనిపించినాయి. నువ్వు ఒక పర్వర్ట్ గాడివి, నీకు అందుకే బూతు బొమ్మలే కనిపించినాయి. కాకపోతే నా సైంటిస్టులకు నా సనాతన దేవాలయాలల్లా, ఆలయాలల్లా షిప్ డిజైన్లు కూడా కనిపించినాయి. అజంతా కేవులల్లా ఈ బ్లూ ప్రింట్లు దొరికినాయి. దాన్ని డీకోడ్ చేసి ఈ డిజైన్ని తయారు చేస్తే అజంతా కేవ్ పెయింటింగ్స్లల్లా ఇంత మహత్తరమైన షిప్పులు తయారైనాయి. అలలకే అల్లుకుపోయే జర్నీని పరిచయం చేసినాయి భారత్కి. నువ్వు యాత్రికుడు అన్నప్పుడు భారత్ యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయి, అంతేగాని భారత్లో ఉన్న అసలు నీకు అర్థమైతే కదా బ్రదర్. నీకు అర్థం కాక నువ్వు పర్వట్ కానివి అంతే. ఇక ఒకటే మాట, ఇక నేను నీ గురించి ఇక మాట్లాడలే. సో అజంతా ఎల్లోరా కేవ్ల నుంచి కంప్లీట్గా ఈ బ్లూ ప్రింట్లు తీసుకొని ఐఐటి పోరాలు ఈ ఏన్షియంట్ ట్రేడ్ రికార్డ్స్ని తయారు చేసి ఒక మ్యారిటైమ్ హిస్టరీ తయారు చేసారు హిందూ మహా సముద్రంలో. ఒకసారి ఈ షిప్పులు ఆనాడు అనగనగా మసాలాలు, టెక్స్టైల్స్, జెమ్స్ ఇండియా నుంచి అరేబియా, ఆఫ్రికా దాటిపోయి కూడా వ్యాపారాలు చేసిండ్రు. అంటే బ్యూటీ ఏంది తెలుసా? నువ్వు భారతీయుడు అని ఒకసారి నిలబడు, ఏడ నిలబడ్డవను వాడా కుసునవాడ నిలబడు, నీ భుజాన్ని దట్టుకో, భారతీయుడు అని చెప్పి గర్వించు. గౌరవంగా చెప్తున్నా, ఈ షిప్పుని ద రియల్ పవర్ ఎప్పుడైంది తెలుసా ఫ్రెండ్స్? మే 2025 నాడు కార్వార్లా ఇండియన్ నేవీలో కమిషన్ చేసిరు దీన్ని. ఐఎస్వి కడయిని భారత్ నేవీలా కమిషన్ చేసిండ్రు. గుజ్ బంప్స్ వచ్చినాయి కదా. ఇగో ఇది భారత్ యొక్క సత్తా. అరే చెడు లేనిది ఉండదురా, మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది, లేదని అంటలేను నేను. కాకపోతే మంచి ఎంత ఉన్నది చూడరా అనంట. ఒక సిచ్యువేషన్లో నువ్వు తప్పు చేసినవచ్చు, నీ ఈగోని తీసుకొని వచ్చి తప్పు యాక్సెప్ట్ చేసేయి, అయిపోతుంది, ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. బట్ నీ జర్నీ ఎంత ఇంపార్టెంట్ ఉన్నది మనిషితోనన్నా చూడు. నా సనాతన ధర్మం జర్నీ ఇవాళ నీకు పరిచయం అవుతున్నది. దేవాలయాలలో బూతు బొమ్మలే లేవురా, అవి ఆ శివశక్తి స్వరూపాలు అని చెప్పినాయి. ఇవాళ అజంతా కేవ్లల్లా నీకు ఈ బ్లూ ప్రింట్లు దొరికినాయి. హరప్పన్ స్టైల్ యాంకర్ కనిపిస్తుంది బిడ్డ నీకు. గండ బేరుండ యాలీ సింబల్లతో అల్లుకపోయింది అలలను ఒమన్ దాకా. ఇది ఒక డెకరేషన్ కాదు రే, ఒక నాగరికతను చెక్క రూపంలా అలల మీదికి పంపించిన మహాసముద్రంలా మహాభారత్ని పరిచయం చేసిన గొప్పతనం రా ఇది. ఇవాడు ఏం మాట్లాడతాడరా నా భారత్ గురించి చెప్పుండ్రి. ఆ పోరలు ఆ సైంటిస్టులు ఎవరెవరైతే ఉన్నారో ఐఐటి మద్రాస్లో చేసిన ఆ పోరగల్ల మజాక్ కాదు. కొబ్బరి నారలను కట్టి న్యాచురల్ గమ్స్తో సీల్ చేసి అలల యొక్క తాకిడికి తట్టుకోవాలా అంత పెద్ద షిప్ అంటే. సైంటిస్ట్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ షుడ్ డెఫినెట్లీ బీ, వీ హ్యావ్ టు, ఇట్ ఈస్ అ కమెండబుల్ వర్క్. అప్రిషియేట్ చేయాలి మనం అలా అందరినీ. ట్రెడిషనల్ కేరళ షిప్ రైట్స్ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్ బాబు శంకరన్కి ఈ క్రెడిట్ పోతుంది. ఫ్యాక్టరీలు లేవు, మెషిన్లు లేవు. భారత్ యొక్క పురాతన సనాతన నాలెడ్జ్ సముద్రాల మీదకి వదిలింది. నేవీలో కూడా కమిషన్ అయింది. భారత్ ఎప్పుడు ప్యాసివ్ లేదురా. సన్యాలు మాట్లాడతారు చూడు, భారత్ ఎప్పుడు ప్యాసివ్ లేదు. హిస్టరీ తీసుకున్నా, ఎకానమీ తీసుకున్నా, మిస్టరీ తీసుకున్నా, ఏది తీసుకున్నా అది భారత్కే అంకితం, భారత్కే సొంతం. కలోనియల్ ఫిక్షన్ ఏంది తెలుసా? భారత్ని మేము క్యాప్చర్ చేసినామనని. మేము ఈ యుద్ధాలను వదిలిపెట్టి ఇదంతా పెట్టి
జీవాత్మను పరమాత్మలను కలుపుతున్న భక్తి రసంలో ఉన్నాం మేము. రాజస్థాన్లో మీరాబాయి పాటలు పాడుతున్నది, త్యాగరాజు సంకీర్తనలు అనిపిస్తున్నాయి. ఆ తరుణంలో ఒక మనిషి వచ్చి మాకు వెన్నుపోటు పొడుస్తాడా అననే భక్తి రసంలో ఉన్నప్పుడు మీరు వెన్నుపోటు పొడిచిండ్రు. ఈ కలోనియల్ ఫిక్షన్ని తీసుకొచ్చి భారత్ అసమర్థత అని ప్రపంచానికి పరిచయం చేస్తే ఎవడు పరిచయం చేసుకోడు. మాసుంటోడు ఎవడో ఉడతాడు, వందలలో ఒక్కోడు మాట్లాడతాడు. మా గర్వాన్ని మా గర్జనను ప్రతి భారతీయుడికి తెలిసేలా చేస్తాడు. నీ లోపల ఉన్న ఆ డిఎన్ఏ లేచిందనుకో దీని అమ్మ జీవితం. ఈ చిత్రగుప్తు నడపాల్సిన అవసరం కూడా లేదు ఆ రోజు మాకు. ప్రతి ఒక్కడు మాట్లాడతాడు అప్పుడు నా భారత్ అని. భారత్ అరే ఏం మాట్లాడుతుర్రా, మహాసముద్రాల మీద రాజ్యం చేసిన దేశం రా ఇది. యూరోపియన్లు వచ్చిరట పీకుడుగాడు వాసుకోవడం కామడు ఎవడెవడు. మస్కట్కే ఎందుకు పంపిరు గిరీష్ అని అంటే అది ఒక ర్యాండమ్ కాదు. ఒమన్ మస్కట్ ర్యాండమ్ కాదు. మన జియో పాలిటిక్స్ ఇంకా మెమరీ. ఇండియా ఒమన్ సీ లింక్స్ అని అనేది కొన్ని వేల సంవత్సరాల పాటు లింక్ అయిన సీ రూట్స్ ఇవి. ఇది మన లోతల్, ధొలార్వియా, మెసపోటోనియం రూట్స్, ఇవన్నీ మ్యారిటైమ్ సిల్క్ రూట్స్, ఇవన్నీ ఆనాడు డిజైన్ చేసినవి ఇవి. సో హిస్టరీ ఇట్ సెల్ఫ్ మస్కట్కి కనెక్ట్ చేస్తుంది. సాఫ్ట్ పవర్ ఎప్పుడు ఒర్లదురా, సైలెంట్గా వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సేలర్లు హీరోలు 15 మంది, నో ఇంజన్, నో ఫ్యూయల్, ఓన్లీ స్కిల్. సేలర్లు ఏం యూజ్ చేసిర్రు తెలుసా? విండ్ ప్యాటర్న్ని యూజ్ చేసిండ్రు. ఆకాశంలో కనబడుతున్న సుక్కలని చూసి జర్నీ చేసిండ్రు, మేఘాలను చూసి జర్నీ చేసిండ్రు, సముద్రం యొక్క సప్పుడ్లను చూసి షిప్పును డైరెక్ట్ చేసిండ్రు. లగ్జరీ లేదు, ఆటో పైలట్ లేదు, కేవలం మా సనాతన ధర్మ పురాతన నాలెడ్జ్. ఇది కదా నా మెంటల్ టఫ్నెస్. ఈ విషయం నిన్న చిన్నబిడ్డకి చెప్తున్నా. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటుంది. అది 6-7 సంవత్సరాలు ఉంటుంది. ఇట్లా పోతున్నారు. నానా మోనా అని ఒకటి ఉంటుందంట. మోనా అని డిజ్నీలోనే ఉంటుందంట. అందులో ఒకటి ఇట్లా హెవీగా ఉంటుందంట. అట్లా నీళ్ళలో చేపెడతాడు నా డైరెక్షన్ చూపెట్ట నీకేం చెప్పి నా 2 పిల్లలు చెప్తున్నారు నాకు. ఇవాళ ప్రూవ్ చేసింది నా భారత్. విండ్, స్టార్స్, క్లౌడ్స్, సముద్రం యొక్క సప్పుడ్లతో అలలతో అల్లుకుపోయిన జర్నీ ఇది. స్టీల్ షిప్స్ వార్లు విన్ చేస్తే ఏమో, కానీ మా నాగరికత జర్నీలు సముద్రాలను గెలుస్తాయిరా. ఐఎస్వి కడియని వెపన్ కాకపోవచ్చు, బట్ మీ మైండ్ సెట్లను షేక్ చేసే ఒక, ఇక నేను ఏమనాలి దాన్ని మీరే కమెంట్ రూపంలో చెప్పండి. భారత్ ఎప్పుడు కూడా తన గొప్పదనాన్ని అడుక్కోలే, నీకు గుర్తొచ్చేటట్టు చేసింది. ప్రతిసారి నీకు గుర్తొచ్చేటట్టు చేసింది. ఫ్రెండ్స్, ఇది కేవలం బిగినింగే. भारत सोने के चिड़ी थी, है और आगे भी रहेगा. Data is more important than the colonial propaganda. ఈ కలోనియల్ ప్రాపగండాని సంపనికే మీరు చిత్రగుప్తుని సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా నేను ఇవాళ అడుగుతున్నా. ఈ స్టోరీ ప్రతి సనాతన గుండెకు తగలేలా మీరు షేర్ చేస్తారా లేదా నేను ఇవాళ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక లైక్ కొట్టగలుగుతారా? లైక్ కొట్టిన తర్వాత ఒక హైప్ బటన్ వస్తే దాన్ని హైప్ చేయగలుగుతారా? మేము ప్రామిస్ చేసినాం. మేము ఏ కథనం నడిపినా డేటా డ్రివెన్ నడుపుతాం, ఫ్యాక్ట్ చెక్ చేసి నడుపుతాం, డంకే పే చోట్ ప్రో భారతే నడుపుతాం. ఇది కేవలం ఛానల్ కాదు ఫ్రెండ్స్. మేము ఒక సంకల్పం తీసుకున్నాం, నాగరికత యొక్క ఆడిట్ చేస్తాం దీని తల్లి అని చెప్పి చేసినాం. షాలో కంటెంట్ ఎన్నడూ రాలే, బారోడ్ నరేటివ్స్ మా దగ్గర ఉన్నది అని అంటే మేము తిరిగినాము అని అంటే అది అంటారు కదా రాదు పాట, గింగిరే అని అంటాం కదా. మేము తిరిగినాం, మొత్తం భారత్ చుట్టే తిరిగినాం. డేటానే ప్రజెంట్ చేసినాం, దమ్ముతో ధైర్యంతో ప్రజెంట్ చేసినాం. ఇక చిత్రగుప్త్ మీది. తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 ఛానల్ చేసే బాధ్యత కూడా, బరువు కూడా మీదే. భారత్ మాతాకి జై.